గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ జైలు జీవితంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వంశీ బెయిల్ పిటిషన్లు వేస్తున్న వరుసగా డిస్మిస్ అవుతున్నాయి. ఇంకా పలు కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే మరికొన్నాళ్లు జైల్లోనే గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకొన్నాళ్లు జైల్లోనే గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెయిల్ పిటిషన్లు వరుసగా డిస్మిస్ అవుతున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ఫిబ్రవరి 13న విజయవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే వంశీ 44 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసు తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆత్కూరులో స్థలం ఆక్రమణ కేసుల్లో కూడా పీటీ వారెంట్ ద్వారా అటు సీఐడీ ఇటు ఆత్కూరు పోలీసులు వంశీని అరెస్టులు చేశారు. దీంతో సత్యవర్ధన్ కేసులో రిమాండ్లో ఉండగానే వంశీకి ఈ 2 కేసుల్లో కూడా కోర్టులు రిమాండ్ విధించాయి. ఏప్రిల్ 8 వరకు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి రిమాండ్ను పొడిగిస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. వంశీ అరెస్టైన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం విచారణ జరిపి వాటిని డిస్మిస్ చేసింది. దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశముంది. ఇక ఆత్కూరులో నమోదైన కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ కేసులో బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో బెయిల్ వస్తే తప్ప ఆయన బయటకొచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న 3 కేసుల్లో బెయిల్ వస్తేనే వంశీ విడుదలయ్యే అవకాశముంది. ఇదంతా జరగడానికి మరో నెల రోజులు పట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ఇప్పటికే ఆయనపై కొత్తగా 3-4 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి కూడా వంశీని పోలీసులు అరెస్టులు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న 3 కేసుల్లో బెయిల్ వచ్చినా కొత్త కేసుల్లో అరెస్ట్ అవుతారని పోలీసు వర్గాల నుంచి సమాచారం. 10 ఏళ్ల పాటు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంశీ చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ఇప్పటికే ప్రభుత్వం సిట్ను నియమించింది. సిట్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ వ్యవహారాలపై విచారణను గోప్యంగా చేపట్టింది. మట్టి అక్రమ తవ్వకాలు, చెరువుల తవ్వకాలు, భూ కబ్జాలు వంటివి చేశారంటూ వచ్చిన ఫిర్యాదులను సిట్ పరిశీలించనుంది. కొత్తగా కేసులు నమోదు చేయాలని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అధికారులకు సిఫారసు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే మట్టి తవ్వకాల్లో వంశీ పాత్రపై విజిలెన్స్ నివేదికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీంతో వంశీ ఈ కేసులన్నిటినీ దాటి బయటకు రావడానికి సమయం పట్టే అవకాశాలున్నాయని, అప్పటి వరకు జైలు జీవితం తప్పదని పోలీసు వర్గాలంటున్నాయి.